హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో చాలా మంది బైనామియల్ థియరమ్ కాన్సెప్ట్ వాటి యొక్క ఎక్సర్సైజ్ అడుగుతున్నారండి. అందుకని సో బైనామియల్ థియరమ్ కాన్సెప్ట్ వాటి యొక్క ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా మీకు ఏ చాప్టర్స్ కావాలి, ఏ చాప్టర్ కాన్సెప్ట్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఖచ్చితంగా అవి కూడా చేస్తాను. బట్ ఓన్లీ సండేస్ అండ్ హాలిడేస్లో మాత్రమే చేయడానికి అవుతుంది. సో కనుక ఎక్కువ మంది ఏదైతే మనకి అడుగుతారో వాటిని మాత్రం ముందు చేయడం అవుతుంది. సో ఏదైనా మీకు దసరా హాలిడేస్ ఎండింగ్ కల్లా మీకు సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. కలిసి ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి. సో బైనామియల్ థియరమ్. సో బైనామియల్ థియరమ్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనామియల్ అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. సో ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నాం. సో పోలినామియల్. సో పోలినామియల్ అంటే ఏంటి? an algebraic expression with positive index or positive powers is called polynomial. సో ఏదైతే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ యొక్క పాజిటివ్ ఉన్నట్టయితే, ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ పాజిటివ్ అయితే దాన్ని మనం పోలినామియల్ అంటాం. మరి ఈ పోలినామియల్ అనేకి 6 టైప్స్ మాట. సో అకార్డింగ్ టు డిగ్రీ 3 టైప్స్. సో డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పోలినామియల్ అంటారు, డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటారు, డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పోలినామియల్ అంటారు. నేర్చుకున్నాం. అకార్డింగ్ టు టర్మ్స్. సో ఆ పోలినామియల్లో ఉన్న టర్మ్స్ ప్రకారం కూడా మనం 3 పేర్లు పెట్టచ్చు మరి దానికి. సో ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు, 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు, 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఇది మాట. అంటే ఇప్పుడు మనకి బైనోమియల్ అంటే అర్థం ఏంటి? ఏ పోలినామియల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 టర్మ్స్ ఇన్ ఈస్ కాల్డ్ బైనోమియల్. ఏ పోలినామియల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 టర్మ్స్. సో ఏదైతే పోలినామియల్లో 2 టర్మ్స్ ఉంటాయో దాన్ని బైనోమియల్ అంటారు. సో ఎగ్జాంపుల్ a plus b, x plus y, x square plus y square, x square minus 2y square, 5 minus 2x square, సో 5 plus x square. ఇలాగా మనం ఏవైనా 2 టర్మ్స్ మీరు తీసుకుంటే ఆ 2 టర్మ్స్ మనం ఏమంటాం? బైనోమియల్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం చిన్నప్పుడు 9th క్లాస్లోను, 7th క్లాస్లోను, 8th క్లాస్లో, 10th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాస్ చూసినట్లయితే, నేను ఫర్ ఎగ్జాంపుల్ a plus b whole to the power of 0 తీసుకున్నాను అనుకోండి. ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఎందుకు? ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుని దాని నెత్తి మీద 0 వేస్తే ఖచ్చితంగా దాని ఆన్సర్ 1. ఒకవేళ నేను 1 తీసుకున్నాను అనుకోండి, a plus b whole to the power of 1 అంటే అర్థం ఏంటి? a plus b whole to the power of 1 a plus b అన్న ఒకటే, 5 పవర్ 1 అన్నా 5 అన్నా ఒకటే. సో 20 పవర్ 1 20 అన్నా ఒకటే. 2025 ఈ సంవత్సరం whole to the power of 1 అన్నా 2025 అన్నా ఒకటే. అలా కాకుండా నేను a plus b హోల్ స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి. మన అందరికీ తెలుసు ఏంటి? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే నేను దీన్ని నెత్తి మీద 1, దీన్ని నెత్తి మీద 1 రాస్తాను. ఇక్కడ కూడా 1 రాస్తాను. నేను ఇప్పుడు a plus b హోల్ క్యూబ్ తీసుకున్నాను అనుకోండి. ఏమవుద్ది? a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. సో b పవర్ 1 a పవర్ 1 ఇక్కడతో అయిపోద్ది. ఎందుకంటే మనం చిన్నప్పుడు a plus b హోల్ స్క్వేర్, a plus b హోల్ క్యూబ్ ఈ రెండే నేర్చుకున్నాం. మరి నాకు a plus b హోల్ టు ది పవర్ ఆఫ్ 4 రావాలంటే దీన్ని మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక a plus bతో మల్టిప్లై చేయాలి. సో a plus b హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 ఇంటూ a క్యూబ్ b ప్లస్ 6 ఇంటూ a square b square
ప్లస్ 4 ఇంటూ ఏబీ క్యూబ్ ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ 4 ఇది. సో ఇక్కడ 1 రాయండి, ఏమి లేకపోతే 1 అన్నమాట. సో నాకు ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ 5 కూడా వచ్చు, ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ 6 కూడా వచ్చు. ఎందుకు ఇవన్నీ నాకు వచ్చు అంటే నాకు బైనామియల్ థియరం వచ్చి కనుక వచ్చు. సో కనుక ఏంటంటే దానికి వెళ్ళే ముందు ఈ బేసిక్ ప్రకారం నేర్చుకుందాం, సింపుల్ టు కాంప్లెక్స్. సో ఇప్పుడు నాకు ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ 5 కావాలనుకోండి, కొద్దిగా కష్టం అవుద్ది, అంటే మళ్ళీ దీన్ని ఏ ప్లస్ బితో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు దీని యొక్క అబ్జర్వేషన్స్ చూద్దాం. అబ్జర్వేషన్స్ చూసి అప్పుడు ముందుకు వెళ్తాము. ఇక్కడ చూడండి, ఏ పవర్ 1 బి పవర్ 1 ఏ స్క్వేర్. సో ఏ పవర్ 1 బి పవర్ 1 అంటే ఈ రెండు కలిపితే 1 + 1 అంతా 2, ఇక్కడ 2a. అంటే దీని డిగ్రీ 1 కనుక దీని యొక్క డిగ్రీ 1, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 2 కనుక, సో ఈ మొత్తం బైనామియల్ డిగ్రీ 2 కనుక ఈ టర్మ్ డిగ్రీ 2a, ఈ టర్మ్ డిగ్రీ 2a, ఈ టర్మ్ డిగ్రీ 2a. సో మీకు డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ చెప్పాను, పాలినామియల్ చెప్పిన 10th క్లాస్. In a term, the sum of the powers of the all variables which are present in a term is called degree of the term. ఒక టర్మ్లోని ఎన్నైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ మొత్తం అన్ని వేరియబుల్స్ని యాడ్ చేస్తే, వాటి యొక్క పవర్స్ని యాడ్ చేస్తే వచ్చేది డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. సో కనుక దీని డిగ్రీ 2, సో దీని డిగ్రీ ఇది, దీని యొక్క ఇండెక్స్ 3, దీని డిగ్రీ 3 కనుక సో ఇది 3a, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 3, 2 + 1, ఈ టర్మ్ డిగ్రీ 3, 1 + 2 3, సో ఇది కూడా 3. ఈ డిగ్రీ 4 కనుక ఇక్కడ కూడా 4a, సో 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4 4. అంటే ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ 4 అవుతుంది. అదొక అబ్జర్వేషన్. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పక్కన ఏమీ లేదు కనుక 1 ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, 1a క్యూబ్ 1b క్యూబ్, 1a క్యూబ్ 1b పవర్ 4. సో అంటే ఏంటి మనకి 1, నెక్స్ట్ 1 2 1, 1 3 3 1, 1 4 6 4 1 అండ్ సో ఆన్ వస్తుంది. ఓకేనా? సో అంటే ఏంటి, సో స్టార్టింగ్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్స్ 1, ఎండింగ్ టర్మ్స్ యొక్క కోఎఫిషియెంట్స్ 1. ఇప్పుడు నాకు ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఏదో విధంగా రాయగలను. మరి 10 కావాలంటే, సో అంటే ఏంటంటే దీని అంతా అబ్జర్వ్ చేసి మనకి పాస్కల్ అనే సైంటిస్ట్ ఒక ట్రయాంగులర్ షేప్లో ఈ కోఫిషియెంట్స్ అంటారు, వీటిని ఏమంటారు కోఫిషియెంట్స్. 1 1 1 2 1 1 3 1 తెలుసు కదా కోఫిషియెంట్. సో అంటే ఏంటి, ఏదైనా ఒక దాన్ని మల్టిప్లై చేస్తే దాన్ని కోఫిషియెంట్ అంటారు. సో ఈ 3 అనేది ఏ స్క్వేర్ బిని మల్టిప్లై చేస్తుంది కనుక 3 is the కోఫిషియెంట్. సో ఈ కోఫిషియెంట్ న్యూమరికల్ కోఫిషియెంట్స్ అంటే ఇది కూడా కోఫిషియెంటే, ఇది కూడా కోఫిషియెంట్, న్యూమరికల్ కోఫిషియెంట్స్. ఈ న్యూమరికల్ కోఫిషియెంట్స్ ని పాస్కల్ ఒక ట్రయాంగిల్ డిజైన్ చేసారన్నమాట. సో చూడండి, దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ 1 కదా, 1 ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు, ఇక్కడ 1 అంటే ఈ చివరలన్నీ 1, ఇక్కడ 1, ఈ 1 + 1 అంతా 2, ఈ మధ్యలో రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1, ఈ చివరి కూడా 1. సో 1 + 2 ఎంత 3, ఇక్కడ రాసుకున్నాడు. సో 2 + 1 ఎంత 3, ఇక్కడ రాసుకున్నాడు. సో 1 మళ్ళీ ఇక్కడ 1. సో ఈ చివర్లో ఆ చివర్లో 1 చూడండి, అన్ని 1లు కదా, అందుకనే ఈ చివర్లో ఆ చివర్లో 1 రాసుకున్నాడు. సో 1 + 3 ఎంత 4, 3 + 3 ఎంత 6, 3 + 1 ఎంత 4, సో 1. అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 1, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఇది ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో దీని ఆధారంగా నేను రాస్తాను, నాకు ఏమి ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 4 రాదు. సో దీని ఆధారంగా నేను రాస్తాను. ఇంకా మనం రాసుకుంటూ పోతే సో 1 + 4 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5, సో 1. ఇలాగ మనం ఎంతవరకైనా రాసుకోవచ్చు మేడం, ఎంతవరకైనా రాసుకోవచ్చు. అంటే సో ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 10 కావాలనుకోండి, ఇలా రాసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సో ఇది మనకి ఎలా ఉంది, ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంది. సో అందుకని దీన్ని పాస్కల్ ట్రయాంగిల్స్ అంటారు. సో వీటిని కోఫిషియెంట్స్ అంటారు. ఈ 1 2 ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని కోఫిషియెంట్స్ అంటారు అన్నమాట, పాస్కల్ కోఫిషియెంట్స్ అంటారు. సో దీన్ని పాస్కల్ ట్రయాంగిల్స్. ఈ పాస్కల్ ట్రయాంగిల్స్ ఆధారంగా మనం ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ 10, ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ 7, ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ 8 వరకు రాయొచ్చు. ఎలా సార్ రాసేస్తాం మనం అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సో ఇది ఉంది అంటే ఏంటి, ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 5 కావాలి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి.
సో ఫస్ట్ మనకి ఏదైతే పవర్ ఉందో అదే వచ్చేస్తుంది, అంటే 1 a to the power of 5. నెక్స్ట్ కోఫిషియంట్ అంతా 5. అంటే ఇప్పుడు ఏ పవర్ 5 కదా, ఒకటి తగ్గించాలి. సో a4, మరి ఒకటి తగ్గించాలని డిగ్రీ 5 రావాలి కదా, అంటే b తీసుకోవాలి, b పవర్ 1. సో నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఎంత ఉంది కోఫిషియంట్ 10. సో 10. ఇప్పుడు ఏ ఒకటి తగ్గించాలి, అంటే a క్యూబ్. మరి డిగ్రీ 5 రావాలి కదా, డిగ్రీ 5 ఉంది కనుక b స్క్వేర్ రాయాలి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎంత ఉంది, 10 ఉంది. సో 10 ఒకటి తగ్గించాలి, ఏ ఒకటి తగ్గిస్తే ఏమవుద్ది, a స్క్వేర్. దీన్ని ఒకటి పెంచండి, సో b క్యూబ్. నెక్స్ట్ కోఫిషియంట్ ఎంత, 5. సో దీన్ని ఒకటి తగ్గించండి, a. సో దీన్ని ఒకటి పెంచండి, b పవర్ 4. నెక్స్ట్ 1 ఇంటూ ఏ, ఇంకా ఏ ఉండకూడదు, సో అంటే b ఉండాలి, b పవర్ 5. చూడండి నాకు వస్తుంది a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ 5 వస్తుంది. అంటే అకార్డింగ్ టు పాస్కల్, సో ఐ గాట్ ద a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ 5. అంటే నాకు ఒక చిన్న లాజిక్ అర్థం, కోఫిషియంట్ తెలిస్తే సో ఈ యొక్క ఇందులో ఉన్న a ప్లస్ బిలో ఉన్న ఫస్ట్ టర్మ్ అనేది దాని యొక్క డిగ్రీ ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటుంది. దీంట్లో ఉన్న సెకండ్ టర్మ్ యొక్క డిగ్రీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ b లేదంటే b పవర్ 0, b పవర్ 1, b స్క్వేర్, b క్యూబ్, b పవర్ 4, b పవర్ 5. ఏ చూడండి తగ్గింది, a పవర్ 5, a పవర్ 4, a3, a2, a నథింగ్, ఏ లేదు. సో దీని ఆధారంగా 6 కూడా రాసేయచ్చు. చూడండి 1 సో 1 ప్లస్ 5 6, 5 ప్లస్ 10 15, సో 10 ప్లస్ 10 20, 10 ప్లస్ 5 15, 5 ప్లస్ 1 6. అంటే దీని ఆధారంగా మనం సో ఈజీగా రాయొచ్చు అన్నమాట. అంటే మీకు అర్థమైంది ఏంటంటే, సో ఇది అలాగ ఒక్కో నెంబర్ పెరిగి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది రివర్స్లో కూడా. సో అంటే ఇప్పుడు మనకి a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ 6 కూడా రాయొచ్చు. సో 1 a పవర్ 6 ప్లస్ 6 ఏంటి, ఒకటి తగ్గించాలి, ఏ b ఒకటి రావాలి. సో a పవర్ 5 b. నెక్స్ట్ ఎంత, 15 ఇంటూ a పవర్ 4 b స్క్వేర్, ఎందుకంటే డిగ్రీ 6 కనుక 6 రావాలి. నెక్స్ట్ 20 a క్యూబ్ b క్యూబ్. నెక్స్ట్ 15 a పవర్ 2 b పవర్ 4. నెక్స్ట్ 6 a b పవర్ 5. నెక్స్ట్ 1 b పవర్ 6. చూడండి ఇప్పుడు నాకు a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ 6 కూడా రాసేసాను. ఎలాగా, యూజింగ్ పాస్కల్ ట్రయాంగిల్. నాకు లాజిక్ అర్థమైంది. కోఫిషియన్స్ తెలిస్తే వీటి యొక్క డిగ్రీస్ తగ్గిస్తూ వీటి యొక్క డిగ్రీస్ పెంచుతూ రాస్తే మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఈజీగా చేయొచ్చు. బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే ఒక బైనామియల్ అంటే ఒక 2 టర్మ్స్ ఉన్న పాలినామియల్ని, సో 2 టర్మ్స్ ఉన్న పాలినామియల్ని సో మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎంతవరకు అయినా అంతవరకు. ఇప్పుడు నాకు 2025 ఇయర్ కనుక నాకు 2025 కావాలి. సో a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ 2025 కావాలి. మరి a ప్లస్ b హోల్ టు ది పవర్ 2025 రావాలంటే ఈ పాస్కల్ ట్రయాంగిల్ని అలాగ మనం ఎంతవరకు పెంచాలి, 2025 టైమ్స్ వరకు పెంచాలి. సో ఇది చాలా చాలా కష్టం. అందుకని మనకి సో బైనామియల్ థియరం అనేది ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో ఎలా సార్ మరి బైనామియల్ థియరం ఇంట్రడ్యూస్ చేశారు? ఇప్పుడు ఏవైతే ఈ కోఫిషియన్స్ ఉన్నాయో ఈ కోఫిషియన్స్ని మనం సిక్స్త్ లెసన్లో లాస్ట్ లెసన్లో నేర్చుకున్న కాంబినేషన్స్, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్లో ఓన్లీ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. ఓన్లీ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఏంటి మనం 6th లెసన్లో నేర్చుకున్నాము, NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములా ఆధారంగా మనం ఇవన్నీ కూడా ఈజీగా రాయొచ్చు. ఎలా సార్ రాయొచ్చు? సో చూడండి, ఇది మనకి ఇది డిగ్రీ 0, ఇది డిగ్రీ 1, ఇది డిగ్రీ 1. ఇక్కడ మనకి ఇక్కడ 1. సో ఈ డిగ్రీ 0, డిగ్రీ 1, డిగ్రీ 2. సో ఎందుకంటే డిగ్రీ 2 అయితే వస్తుంది. డిగ్రీ 3, డిగ్రీ 4, డిగ్రీ 5. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం డిగ్రీ 0 కనుక 0C0 అని రాయొచ్చు. 0C0. సో NC0 అన్నా 1C0 అన్నా 2C0 అన్నా సో 5C0 అన్నా వాల్యూ 1 కనుక ఆ 1ని మనం 0C0 అని రాయొచ్చు. దీన్ని 1 ఉంది కదా 1C1 అని రాయొచ్చు. 1C1. సో దీన్ని మనకి
సో డిగ్రీ 2 ఉంది కదా, 1C0, ఇది 1C0. దీని 2C1 2C0 2C1 2C0. సో 2C0 అంటే 1, 2C1 అంటే ఎంత మనకి 2. సో మనకు తెలుసు కదా 2C0. 2C1 అంటే ఏంటి, 2 ఫ్యాక్టోరియల్ బై 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 మైనస్ 1 అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ దీన్ని 3C0, దీన్ని 3C1, దీన్ని 3C2, దీన్ని 3C3 రాయచ్చు. సో 3C1 అన్న 3C2 అన్న ఒకటేనండి. సో 3C1 అన్న 3C2 అన్న ఒకటే. ఎందుకు మనకి నేర్చుకున్నాం, NCR ఈజ్ ఈక్వల్ టు NCn-R. ఈ ఫార్ములా నేర్చుకున్నాం మనం, కాంబినేషన్స్. అంటే NCR అన్న ఈ Nలో R తీసిన NCn-R అన్న ఒకటే, NCn-R అన్న ఒకటే. సో అది ఇక్కడ చేద్దాం. సో ఈ 4 వస్తుంది కదా అంటే ఇక్కడ చేద్దాం. ఆ ఫార్ములాని మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దీని ఏం రాయొచ్చు, 4C0 4C1, 4C1 అంటే 4, 4C2 అంటే 6, 4C3 అన్న 4C1 అన్న అంటే 4, 4C4 అన్న 4C0 అన్న ఒకటి, ఎందుకంటే 4 - 4 0. సో ఇక్కడ కూడా ఏంటి 2C2 రాయొచ్చు, ఇది 1C1 రాయొచ్చు. ఇంకా ఫైనల్ ఇక్కడ చూద్దాం. 5C0 అంటే 1, 5C1 అంటే 5, 5C2 అంటే 10, 5C3 అన్న 10, 5C4 అన్న 5C1 అన్న 5, 5C5 అన్న 5C0 అన్న 1. నెక్స్ట్ ఇక్కడ 6C0, 6C1 అంటే 6, 6C2 అంటే 15, 6C3 అంటే 20, 6C4 అంటే 15, 6C5 అంటే 6, 6C6 అంటే 6C6 అన్న 6C0 అన్న 1. సో మీకు ఇది చెప్తాను అన్నాను. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఒకటే అయిపోయాయి. అంటే ఏంటి, 5C2 ఈజ్ ఈక్వల్ టు 10, 5C3 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే చూడండి 5లో 2 తీస్తే ఎంత 3, అంటే ఇదే ఫార్ములా కదా. చూడండి n వాల్యూ 5, r వాల్యూ 2 తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 5, r వాల్యూ 2. సో 5C, n వాల్యూ ఎంత 5 మైనస్ r వాల్యూ 2 అంటే 5C3. చూసారా 5C2 ఈజ్ ఈక్వల్ 5C3 వస్తుంది. సో అంటే ఏంటంటే మనకి NCR ఈజ్ ఈక్వల్ టు NCn-R. అంటే మీరు ఏం లేదు, సింపుల్ లాజిక్. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది కనుక సో 5C1 అన్న 5C4 అన్న ఒకటి, ఎందుకంటే ఇక్కడ 5 ఇక్కడ 5 కనుక ఈ రెండు ఈక్వల్ అవుతాయి కంపల్సరీగా. ఎప్పుడైతే ఈ 5 ఈక్వల్ అయ్యో ఈ కోఫిషియన్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఈ రెండు 5 ఇక్కడ రెండు 10లో ఈక్వల్ కనుక ఈ రెండు కోఫిషియన్స్ ఈక్వల్ అవుతాయి అకార్డింగ్ ఈ ఫార్ములా అనమాట, NCR ఈజ్ ఈక్వల్ టు NCn-R. సో కనుక మనం ఒకసారి ఇది చేద్దాం, 6C2 చేద్దాం. 6 into 6 factorial by 6 minus 2 factorial into 2 factorial. So 6 factorial by 4 factorial into 2 factorial. So దీని రాయొచ్చు 6 into 5 into 4 factorial రాయొచ్చు. All divided by 4 factorial into 2 factorial అంటే 2. 4 factorial cancel. So 2 1s are 2 3s are. So 3 5s ఎంత 15. అంటే 6C2 తీసుకుంటే నాకు 15 వచ్చింది, 6C2 15 వచ్చింది. 6C4 కూడా నాకు 15 రావాలి. చూద్దాం 6C4. సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో దీని ఏం రాయొచ్చు 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ బై 6 minus 4 అంటే 2. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 4 ఫ్యాక్టోరియల్. 4 factorial cancel. 2 1s are 2 3s are. So 3 5s are 15. సో ఇంత మనం ఇలా చేస్తున్నాం. సో ఇక్కడ 15 వచ్చి అంటే ఏంటి, ఖచ్చితంగా ఈ రెండు కోఎఫిషియెంట్స్ ఈక్వల్, అంటే NCR ఈజ్ ఈక్వల్ టు NCn-R. అయితే మనం సమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ రాసా 6 factorial by 6 minus 2 factorial into 2 factorial అవసరం లేదు, సింపుల్ లాజిక్. మీకు పెద్ద తీసుకుంటాను,
ఎస్ ఇది తీసుకుంటా. సో 6c3 ఎంత 20 కదా, 6c3 ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది కదా. సో మనం దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. సో 6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇలా చేయొచ్చు. ఇలా చేస్తే సో మనకి 6 ఫ్యాక్టోరియల్ బై 6లో 3 తీసి ఎంత 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాసేద్దాం, క్యాన్సిల్ అయిపోద్ది. సో బై 3 అంటే ఏంటి 3 ఇంటూ 2 ఇంటూ 1, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 6 2 3 6, 6 క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి మనకి 5 4, 5 4 అంతా 20. ఇంత కష్టపడేది బదులు 6c3 అంటే చూడండి, 6c3 అంటే సింపుల్గా 3 ఉంది కదా అంటే 6ని 3 నెంబర్స్ వరకే బ్యాక్ సైడ్ రాయండి. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంకా 3 ఉంది కదా, సో ఫ్రంట్ సైడ్ రాయండి 1 ఇంటూ 2 ఇంటూ 3 అంతే. ఇప్పుడు సింపుల్ అండి, 3 2 6, 6 5 4 20 చూడండి. సో ఇంత కష్టపడే బదులు ఈ చిన్న షార్ట్ కట్ ఈ టెక్నిక్ రాసాం అనుకోండి, మనం బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఈజీగా రాయొచ్చమాట. సో 5 4 20 ఇది మాట. సో ఈ కోఫిషియన్స్ యూజ్ చేసి మనం ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు నాకు అంటే ఏంటి, సో a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ 5 కావాలంటే ఏం రాయొచ్చు 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. అంటే ఇక్కడ 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. మరి ఇప్పుడు నాకు a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ 2025 వస్తుంది. సో ఎలా వస్తుంది ఇప్పుడు 2025 c0 అది ఫస్ట్ కోఫిషియెంట్, రెండోది 2025 c2 c0 c1, నెక్స్ట్ 2025 c1, 2025 c2, 2025 c3, 2025 c4 అండ్ సో ఆన్. లాస్ట్ ఏమవుతుంది 2025 c 2025 వస్తుంది. ఇంకా ఇవి నాకు తెలుసు కోఫిషియన్స్. ఫస్ట్ ఏం వస్తుంది a పవర్ 2025, నెక్స్ట్ a పవర్ 2024, a పవర్ 2023, a పవర్ 2022 అండ్ సో ఆన్. ఇంకా b ఫస్ట్ b ఉండదు, b పవర్ 0, నెక్స్ట్ b పవర్ 1, b2, b3, b4, లాస్ట్లో b పవర్ 2025. అంటే ఇప్పుడు నాకు బైనామియల్ ఎక్స్పాన్షన్ మీరు ఏది ఇచ్చినా సరే దాని యొక్క పాజిటివ్ ఇండెక్స్ రేషనల్ నెంబర్ అయినా అసలు అంటే ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ అయినా నేను ఏది ఇచ్చినా సరే ఈజీగా చేయొచ్చు అన్నమాట. కనుక ఒక 2 టైమ్స్ మనం తీసుకొని a ప్లస్ b కానీ x ప్లస్ y కానీ ఏదైనా మీకు నచ్చింది 2 టైమ్స్ తీసుకుని వాటి యొక్క ఇండెక్స్ ఏది ఉన్నా సరే మనం ఇప్పుడు రాయొచ్చు మేడం. అలాగా ఏవైనా 2 టైమ్స్ ఒక బైనామియల్ని తీసుకుని దాని యొక్క ఇండెక్స్ తీసుకుని దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తే దాన్ని మనం బైనామియల్ థియరం అంటాం. సో ఇప్పుడు బైనామియల్ థియరం యొక్క సో స్టేట్మెంట్ నెక్స్ట్ దాని యొక్క అబ్జర్వేషన్స్ చూద్దాం. సో ఇప్పుడు మనం బైనామియల్ థియరం యొక్క ఎక్స్పాన్షన్ చూద్దాం. సో బైనామియల్ అంటే a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేది ఏదైనా పాజిటివ్ ఇంటిజర్. దీన్ని నేను ఎక్స్పాన్షన్ చేస్తే దాన్ని మనం బైనామియల్ థియరం అంటాం. సో ఇప్పుడు మనకి ఇస్ ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు మనం nc0, n వాల్యూ ఎంతైనా ఉనండి nc0 ఫస్ట్ నాట్ వస్తుంది ఓకేనా. అంటే 1 వస్తుంది కదా మనకి ప్రతి బైనామియల్ కోఫిషియన్స్లో, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ క్యూబ్ అన్నింటిలో కూడా ఫస్ట్ 1 వస్తుంది కనుక nc0 అంటే 1 అని మనం నేర్చుకున్నాం. సో ఏ పవర్ దీని నుండి తీసిలా n మైనస్ నాట్, ఇంకా b పవర్ ఉండదు. సో b పవర్ 0 అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే దాన్ని ఎత్తు మీద రాయాలన్నమాట. ప్లస్ nc1 a పవర్ n మైనస్ 1 ఇంటూ b పవర్ 1 ఇక్కడ ఏదైతే ఉందో అదే ఫస్ట్ ఏంటి. సో ఏ పవర్ n కనుక ఏ పవర్ n రాసాం. సో మనకి ఈజీగా ఉండకుండా n మైనస్ నాట్ రాసాం, n మైనస్ 0 రాసాం. నెక్స్ట్ ప్లస్ nc2 ఏ పవర్ ఈ డిఫరెన్స్ రాయండి n మైనస్ 2, నెక్స్ట్ b పవర్ 2 రాసేయండి. ప్లస్ nc3 a పవర్ n మైనస్ 3 ఇంటూ b పవర్ 3 ప్లస్ అండ్ సో ఆన్. ncr a పవర్ n మైనస్ r ఇంటూ b పవర్ r ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ncn a పవర్ n మైనస్ n ఇంటూ b పవర్ n. So if a comma b are any numbers, any variables and n is a positive integer, then a plus b whole to the power of n is equal to nc0 into a power n
plus NC1 into a power n minus 1 into b power n plus NC2 into a power n minus 2 into b square plus NC3 into a power n minus 3 into b cube and so on NCR into a power n minus r into b power plus on NCN into b power n is called binomial theorem. దీన్ని మనం binomial theorem అంటాం. సో దీని యొక్క ప్రూఫ్ అనేది మనకి మ్యాథమెటికల్ ఇండెక్స్ అని ఉంటుందన్నమాట. అంటే మనం n = 1 తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకలా వస్తుంది. నెక్స్ట్ n = k అనుకుంటే సో n = k + 1 కూడా అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వస్తుంది. సో n = 1, n = k, n = k + 1 ఈ మూడింటికి మనకి అది సాటిస్ఫై అవుతుంది కనుక అకార్డింగ్ టు మ్యాథమెటికల్ ఇండెక్స్ ప్రకారం ఇది మనకి కరెక్ట్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. సో దీని యొక్క ప్రూఫ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ వీ వాంట్ ప్రూఫ్ అని టైప్ చేయండి. సో దీని యొక్క ప్రూఫ్ వేరేగా నేను చేస్తాను. ప్రెజెంట్ అయితే మనకు అవసరం లేదు. సో మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా దాని ప్రూఫ్ అనేది వేరేగా చేస్తాను. సో ఇది మాట. సో దీన్ని బైనామియల్ థియరం అంటాం. ఇప్పుడు మనకి ఏవైతే ఈ NC0, NC1, NC2, NC3, NCR, NCN ఉన్నాయో వీటిని మనం కోఫిషియన్స్ అంటాం. ఏ కోఫిషియన్స్ మనకి బైనామియల్ థియరంలో వచ్చింది కనుక బైనామియల్ కోఫిషియన్స్ అంటాం. బైనామియల్ కోఫిషియన్స్ అంటాం. ఓకే, సో మీ అందరికీ తెలుసు కదా ఫార్ములా. ఇక్కడ రెండు ఫార్ములాస్ మనం కాంబినేషన్లో నేర్చుకున్నాం, ఒకసారి యూజ్ చేయాలి. NCR = n factorial by n minus r factorial into r factorial. ఇది ఒకటి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా NC0 = 1, అదేవిధంగా NCN = 1. NC0 అన్నా NC1 అన్నా ఒకటే ఆన్సర్, ఓన్లీ 1. అదేవిధంగా NCR = NCN minus r. ఈ మూడు ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మన బైనామియల్ థియరం ఈజీగా వస్తుంది. సో మనం నేర్చుకున్న కాంబినేషన్స్లోని ఈ సి అంటే కాంబినేషన్స్, ఆ కాంబినేషన్స్లోని ఈ మూడు ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకుంటే ఇవి చాలా ఈజీగా వస్తాయి. అయితే ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు అబ్జర్వేషన్స్ మనం చూద్దాం. ఏంటి అబ్జర్వేషన్స్? బైనామియల్ థియరం యొక్క అబ్జర్వేషన్స్ చూద్దాం. మీకు a + b హోల్ స్క్వేర్ డిగ్రీ 2. సో డిగ్రీ 2 లెండ్ పవర్ 2. సో a² + 2ab + b² అంటే 3 టర్మ్స్ వచ్చాయి. a + b హోల్ టు ది పవర్ ఆఫ్ 1. a + b హోల్ టు ది పవర్ ఆఫ్ 1 అంటే a + b 2 టర్మ్స్ వచ్చాయి. అంటే డిగ్రీ 1 అంటే 2 టర్మ్స్ వచ్చాయి, డిగ్రీ 2 ఉంటే 3 టర్మ్స్ వచ్చాయి, డిగ్రీ 3 ఉంటే a + b హోల్ క్యూబ్, a³ + 3a² + 3ab² + b³ 4 టర్మ్స్ వచ్చాయి. అంటే డిగ్రీ ఎంతైతే ఉంటుందో టర్మ్స్ అనేవి ఒకటి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? సో a + b హోల్ టు ది పవర్ ఆఫ్ n లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? సో ఎన్ని ఉంటాయంటే n + 1 టర్మ్స్ ఉంటాయి. ఎలా సార్? చూడండి, NC1 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, సో ఆర్త్ టర్మ్, లాస్ట్లో nth టర్మ్, n టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ నుండి. మరి ఇది కూడా ఒక టర్మే కదా, అంటే n + 1 టర్మ్స్ ఉంటాయి. ఇన్ బైనామియల్ థియరం దేర్ ఆర్ n + 1 టర్మ్స్. n + 1 టర్మ్స్. సో బైనామియల్ థియరంలో మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n + 1 టర్మ్స్ ఉంటాయి. మీకు 1 మోర్ గ్యారెంటీ వస్తుంది. ఒక బైనామియల్ ఎక్స్పెన్షన్ ఇస్తే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయో అని అడుగుతాడు. సో మనం ఏం రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్, సో a + b హోల్ టు ది పవర్ ఆఫ్ 7లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 8 టర్మ్స్ ఉంటాయి ఆన్సర్. ఓకేనా? సెకండ్ పాయింట్, ఏ యొక్క పవర్ అబ్జర్వ్ చేయండి బాగా. సో a పవర్ n ఉంది, n-0 అంటే n, ఇక్కడ n-1, ఇక్కడ n-2, n-3, n-n, లాస్ట్లో n-n 0 అంటే ఏంటి? ఏ యొక్క పవర్ అనేది సో అంటే బైనామియల్ థియరంలోని ఫస్ట్ టర్మ్ యొక్క డిగ్రీ అనేది తగ్గుతూ ఉందన్నమాట. ద డిగ్రీ ఆఫ్ ఏ, డిగ్రీ ఆఫ్ ఫస్ట్ టర్మ్ decreases by 1. సో డిగ్రీ ఎలా అవుతుంది? మనకి ప్రతి టర్మ్లోని డిగ్రీ అనేది ఒకటి తగ్గుతుంది. సో ఇక్కడ ఏ n-1, n-n. మరి బి, ఇక్కడ బి 0, b పవర్ 1, b పవర్ 2, b పవర్ 3, b పవర్ n. సో నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్ అవుతుంది, ఇంక్రీజెస్ బై 1. సో 1 ఆధారంగా పెరుగుతుంది. సో డిగ్రీ 1, b పవర్ 0 అంటే 1 వచ్చేసి b², దీని 1 వచ్చేసి b², దీని 1 వచ్చేసి b³ అలాగన్నమాట. ఇంకా ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ద డిగ్రీ ఆఫ్ ఈచ్ టర్మ్ ఈస్ ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ బైనామియల్. సో ప్రతి టర్మ్ యొక్క బైనామియల్ ఉన్న ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ ఆ బైనామియల్ యొక్క డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. సో చూడండి, n-0 n, n + 0 n,
n minus 1 plus 1 plus 1 minus can cancel n minus 2 plus 2 plus 2 minus 2 cancel n minus 3 plus 3 plus 3 minus 3 cancel అంటే ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ అనేది దాని యొక్క బైనామియల్ డిగ్రీకి ఈక్వల్ అన్నమాట. ఎవ్రీ టర్మ్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు బైనామియల్ డిగ్రీ. ఈ 4 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మంచి అబ్జర్వేషన్స్ అన్నమాట. అంటే ఏం లేదు, సింపుల్ అన్నమాట. సో బైనామియల్లో ఇంకో అబ్జర్వేషన్ కూడా ఉంది. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ కోఫిషియన్స్ ఇస్ 1. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ కోఫిషియన్స్ ఎంత 1. కోఫిషియన్స్ ఆర్ 1. చూడండి, సో NC0 అంటే 1, NCN కూడా 1. మీరు అలాగే ఏ నెంబర్ తీసుకున్నా సరే ఫస్ట్ కోఫిషియంట్ లాస్ట్ కోఫిషియంట్ 1 అవుతుంది. అంటే ఏంటి, బైనామియల్ థియరంలో మన అబ్జర్వేషన్స్ ఏంటి, సో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆర్ కోఫిషియంట్స్ ఆర్ 1 and there are n+1 terms are there and every term degree must be equal to the binomial degree and first term యొక్క ఫస్ట్ టర్మ్ డిగ్రీస్ ఏంటి ఒక్కొక్కటి తగ్గుతుంది, సెకండ్ టర్మ్ డిగ్రీ ఏంటి ఒక్కొక్కటి పెరుగుతుంది అన్నమాట. సో ఇవి ఈ బైనామియల్ థియరం యొక్క అబ్జర్వేషన్స్. అదేవిధంగా NCR is equal to n factorial by n minus r factorial into r factorial, NC0 is equal to 1, NCN is equal to 1, NCR is equal to NCN minus r. ఈ ఫార్ములాస్ ఇవి మనకి మొత్తం మీద అబ్జర్వేషన్స్. నెక్స్ట్ జనరల్ టర్మ్ ఏంటి, జనరల్ టర్మ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ బైనామియల్ ఎక్స్పెన్షన్ ఉంది, ఇంత పెద్దది రాయకుండా సింపుల్గా రాయాలి. a plus b whole to the power of n is equal to, ఇప్పుడు నేను ఒక టర్మ్ తీసుకోవాలి జనరల్ టర్మ్, అది ఆ టర్మ్ ఆధారంగా నాకు అన్నీ వచ్చేయాలి, ఇవన్నీ వచ్చేయాలి. సింపుల్, నేను ఒక టర్మ్ రాశాను చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది NCR ఇంటూ a power n minus r ఇంటూ b power r. మరి ఈ ఒక్క టర్మ్ ఆధారంగా ఇది అంతా రాసి వచ్చండి. సో అదే సార్ అవ్వలేదు సార్, ఈక్వల్ అవ్వలేదు సార్, ఇది దీనికి ఈక్వల్ కదా సార్, ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా. ఎస్, ఇప్పుడు నేను దీన్ని సిగ్మా r is equal to 0 to n అని రాస్తాను. r is equal to 0 to n. సిగ్మా అంటే ఏంటి, సమ్మేషన్. సో ఇప్పుడు నేను 0 తీసుకున్నాను అనుకోండి, n వాల్యూ n లా ఉంటుంది, 0 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, NC0 ఇంటూ a power n minus 0 ఇంటూ b power 0. ఫస్ట్ టర్మ్ వస్తుంది కదా, సిగ్మా కనుక ప్లస్. ఇప్పుడు 1 తీసుకుందాం, NC1 ఇంటూ a power n minus 1 ఇంటూ b power. సెకండ్ టర్మ్ వస్తుంది కదా, ఇప్పుడు ప్లస్, సిగ్మా అంటే ప్లస్, నెక్స్ట్ ప్లస్ 2 తీసుకోవాలి, 2 NC2 ఇంటూ a power n minus 2 ఇంటూ b power 2 వస్తుంది కదా. అలా అన్ని రాసుకుంటే లాస్ట్లో n 0 నుండి n వరకు మాట. ఇప్పుడు n తీసుకుంటే NCn ఇంటూ a power n minus n ఇంటూ b power n లాస్ట్ టైం వస్తుంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ బైనామియల్ స్టాండర్డ్ ఫామ్ ఆర్ షార్ట్ కట్ ఫామ్ ఆర్ సింపుల్ ఫామ్ ఆర్ సింప్లెస్ట్ ఫామ్. ఒక బైనామియల్ని సింప్లెస్ట్ ఫామ్లో ఇలా రాయొచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ సింప్లెస్ట్ ఫామ్ లేదంటే షార్ట్ ఫామ్ లేదంటే స్టాండర్డ్ ఫామ్ లేదంటే జనరల్ ఫామ్ రాసినప్పుడు మనకి ఏదైతే ఇది తీసుకున్నామో ఈ NCR ఇంటూ a power n minus r ఇంటూ b power r, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి. ఇది టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, ఇది మూడో టర్మ్, నాలుగో టర్మ్. మరి నాలుగో టర్మ్కి C3 వచ్చింది, మూడో టర్మ్కి C2 వచ్చింది, రెండో టర్మ్కి C1 వచ్చింది, ఫస్ట్ టర్మ్కి C0 వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, సో ఇక్కడ 2 ఉంటే +1 రాయాలి, 3 ఉంటే +1 రాయాలి, 1 ఉంటే +1 రాయాలి. అంటే ఇక్కడ r ఉంది, r ఉంటే ఏం రాయాలి, ఇక్కడ +1 రాయాలి. అంటే ఇది ఎన్నో అవుద్ది మనకి, TR + 1th టర్మ్. దిస్ ఈస్ కాల్డ్ జనరల్ టర్మ్ ఆఫ్ బైనామియల్ థియరం. బైనామియల్ థియరంలో జనరల్ ఫామ్. TR + 1 ఎందుకు రాసాం చూడండి, NC2 అంటే సో T2 + 1 రాసాం, T3 అంటే ఏంటి T2 + 1, T3 సో అంటే NC3 అంటే T4 రాసాం, 4th టర్మ్ అయింది అంటే T3 + 1. ఎందుకు ఇలాగ మనకి NC3కి థర్డ్ టర్మ్ వాళ్ళకి 4th టర్మ్ ఎందుకంటే NC0 అని ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో కనుక మనం ఏ టర్మ్ తీసుకున్నా దాని నెక్స్ట్ టర్మ్ అనేది అవుతుంది అనమాట. అంటే NC0 ఉండడం వల్ల 3 అయినా సరే అక్కడ 4th టర్మ్ అయింది, ఎందుకంటే ఇది ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం కనుక 3 అనేది 4th టర్మ్ అయిపోద్ది. ఆ విధంగా R అనేది R + 1th టర్మ్ అవుతుంది అనమాట. అంటే జనరల్ టర్మ్ అనేది సో TR + 1 = NCR ఇంటూ a power n minus r ఇంటూ b power r.
నెక్స్ట్ మిడిల్ టర్మ్స్ సమ్ స్పెషల్ కేసెస్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మిడిల్ టర్మ్స్ గురించి నేర్చుకుందాం. సో బాగా అబ్జర్వ్ చేయండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఇందులో 2ab అనేది మిడిల్ టర్మ్, ఎందుకంటే 3 టర్మ్స్ ఉన్నాయి కనుక మనకి మిడిల్ అనేది ఈజీగా వస్తుంది. మరి a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. సో ఇందులో ఇది మిడిలే ఇది మిడిలే, అంటే ఇక్కడ 2 మిడిల్ టర్మ్స్ వచ్చాయి. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి బైనామియల్ డిగ్రీ యొక్క పవర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే మనకి ఓన్లీ 1 మిడిల్ టర్మ్ ఉంటుంది. బైనామియల్ డిగ్రీ అనేది ఆడ్ నెంబర్ అయితే 2 మిడిల్ టర్మ్స్ ఉంటుంది అనమాట. సో నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం జనరల్గా తీసుకుందాం. a ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇక్కడ n అనేది ఇఫ్ n ఈస్ ఈవెన్ నెంబర్, n ఈవెన్ నెంబర్ అయితే అప్పుడు మనకి మిడిల్ టర్మ్ ఏమవుతుంది? సో మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు t n/2 ప్లస్ 1. సో చూడండి మనకి, సో ఇక్కడ సెకండ్ టర్మ్ అయింది. సెకండ్ టర్మ్ అంటే ఏంటి? డిగ్రీ 2 కదా, 2/2 అంటే 1, 1 + 1 2, సెకండ్ టర్మ్ అయింది. ఒకవేళ నేను హోల్ టు ది పవర్ ఆఫ్ 4 తీసుకున్నాను అనుకోండి, a ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 4, అప్పుడు మనకి 5 టైమ్స్ వస్తుంది. ఏమొస్తుంది? a పవర్ 4 ప్లస్ 4 ఇంటూ a క్యూబ్ బి ప్లస్ 6 ఇంటూ a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ab క్యూబ్ ప్లస్ b పవర్ 4. ఇప్పుడు ఇందులో మిడిల్ టైమ్ ఏంటి? ఇది కదా, అంటే n4 అయితే మనకి 4/2 అంటే 2, 2 + 1 ఎంత 3, అంటే థర్డ్ టైం 1 2 3 ఆ విధంగా అన్నమాట. సో t n/2 ప్లస్ 1. సో దీన్ని ఎలా రాయచ్చు మనం? t 2 1s are 2, సో అంటే n + 2/2. ఇది మనకి మిడిల్ టర్మ్. ఎప్పుడు? ఇఫ్ n ఈజ్ ఈవెన్ నెంబర్. అలా కాకుండా ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్, ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్ అప్పుడు మనకి 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. ఏంటి? t n + 1/2 అండ్ t n + 3/2. సో t n + 1/2, t n + 3/2. n ఈజ్ ఆడ్ నెంబర్ అయితే సో t n + 1/2, t n + 3/2. సో ఇప్పుడు దీనికి చూద్దాం. సో n వాల్యూ ఎంత? 3 కదా, సో 3 + 1 4, 4/2 అంటే 2, సెకండ్ టర్మ్. సో 3 + 3 6, 6/2 అంటే 2 1s 2 3s థర్డ్ టర్మ్. ఈ విధంగా అన్నమాట. సో అన్ని ఈవెన్ నెంబర్ అయితే సో t n + 2/2, అదే ఆడ్ నెంబర్ అయితే n + 1/2 into n + 3/2. ఇవి మిడిల్ టర్మ్ అన్నమాట. అలా కాకుండా x + 1/x హోల్ టు ది పవర్ ఆఫ్ 2n, ఇందులో ఇండిపెండెంట్ టర్మ్ అంటాడు, ఇండిపెండెంట్ టర్మ్. సో ఈ 2n లో మనకి మొత్తం ఎన్ని ఉంటాయంటే మనకి ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటంటే t n + 1th టర్మ్. సో t n + 1th టర్మ్. సో అది మనకి ఎలా వస్తుందంటే మనకి ఇండిపెండెంట్ టర్మ్ 2n c n వస్తుంది. ఇది మనకి ఇండిపెండెంట్ టర్మ్, లేదంటే n ప్లస్ టర్మ్. ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఏంటి? ఎక్స్ ఉండదు అన్నమాట. సో మిడిల్ టర్మ్, అదే మిడిల్ టర్మ్. ఎందుకంటే సో ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ వస్తుంది, మధ్యలో కరెక్ట్గా ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మిడిల్ టర్మ్ కరెక్ట్గా మనకి ఎక్స్ లేకుండా ఉంటుంది, ఒక కాన్స్టెంట్ వస్తుంది, అదే 2nCn అన్నమాట, 2nCn. సో ఇది మిడిల్ టర్మ్ అన్నమాట. నెక్స్ట్ దీనికి సమ్ స్పెషల్ కేసెస్ ఉన్నాయి, ఆ స్పెషల్ కేసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దీనికి సమ్ స్పెషల్ కేసెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో మనకి a + b హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు nc0 ఇంటూ a పవర్ n ప్లస్ nc1 ఇంటూ a పవర్ n - 1 ఇంటూ b పవర్ 1 ప్లస్ nc2 ఇంటూ a పవర్ n - 2 ఇంటూ b పవర్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ncn ఇంటూ b పవర్ n. అంటే స్టార్టింగ్లో b రాదు, లాస్ట్లో a రాదు మరి. ఓకేనా? ఇప్పుడు నేను a వాల్యూ 1 తీసుకుని b వాల్యూ x తీసుకున్నాను అనుకోండి, 1 + x హోల్ పవర్ n. అంటే ఎక్కడైతే b ఉంటుందో అక్కడ x వేయాలి, ఎక్కడైతే a ఉంటుందో అక్కడ 1 వేయాలి. అప్పుడు మనకి ఏమవుద్ది? nc0 ఇది a వస్తుంది ప్లస్ nc1 ఇక్కడ ఇది a వస్తుంది x ప్లస్ nc2 x²
ప్లస్ NC3 x cube. చూడండి ఈజీ రాస్తున్నా, NC4 x to the power of 4 and so on, NCN x power n. అంటే ఈజీ మాట. 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n మనకు కావాలంటే సో జస్ట్ ఏంటంటే NC1 రాసి ఇక్కడ నాట్ ఎంత అయితే ఉందో ఇక్కడ ఆ ఎక్స్ పైన అంత వేస్తే సరిపోతుంది. ఇది ఒక స్పెషల్ కేసు. ఇప్పుడు నేను ఏ వాల్యూ 1, బి వాల్యూ -x తీసుకున్నాను అనుకోండి, 1 - x హోల్ పవర్ n. ఏం లేదండి, ఆల్టర్నేట్ సిరీస్ వస్తుంది. ఫస్ట్ ప్లస్ వస్తుంది, నెక్స్ట్ మైనస్ వస్తుంది, నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ మైనస్, అలాగా. సో NC0 - NC1x ప్లస్ వస్తుంది NC2 x². ఎందుకు -2 హోల్ స్క్వేర్ అంటే మనకి ప్లస్ వస్తుంది కనుక అందుకే ప్లస్ వస్తుంది. నెక్స్ట్ -NC3 x³ అండ్ సో ఆన్. ఇక్కడ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ NCN x పవర్ n. అంటే మనకి అది దేంతో ఎండ్ అవుద్దో తెలియదు, ఆడ్ నెంబర్తోనా ఈవెన్ నెంబర్తోనా తెలియదు కనుక అందుకే లాస్ట్లో మనకు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ NC0 x పవర్ n రాయాలి. ఇది మనకి 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇకపోతే మనకి ఇక్కడ x = 1 వేద్దాం, ఇక్కడ కూడా x = 1 వేద్దాం. ఇందులో x = 1 వేస్తే ఏమవుద్ది, 1 + 1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు సో ఏమవుద్ది NC0 ప్లస్ 1 వేసింది, x బదులు 1 వేస్తే ఏమవుద్ది NC1 ప్లస్ NC2 ప్లస్ NC3 ప్లస్ అండ్ సో ఆన్ NCN. అంటే సమ్ ఆఫ్ ది కోఫిషియన్స్, సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఫిషియంట్ ఏమవుద్ది 2 పవర్ n. 1 + 1 ఎంత, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n. సో సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఫిషియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఫిషియన్స్ ఎంత 2 పవర్ n. సో మన n వాల్యూ ఎంత తీసుకుంటే అంత 2 పవర్ n వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ a + b హోల్ టు ది పవర్ ఆఫ్ 1. సో a + b హోల్ టు ది పవర్ ఆఫ్ 1లో 1 + 1 అంత 2 కదా. సో మనం డిగ్రీ ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం కనుక 2 పవర్ 1 2 సరిపోయింది. a + b హోల్ క్యూబ్ తీసుకున్నాం, a + b హోల్ క్యూబ్. సో హోల్ క్యూబ్లో మనకి ఏంటి a³ + 3a² + 3ab³ + b³ అంటే 1 3 3 1. సో 1 + 3 4, 4 + 3 7, 7 + 1 8. అంటే a + b హోల్ క్యూబ్ తీసుకున్నాం, 8 వచ్చింది మనకి సమ్ ఆఫ్ ది కోఫిషియన్స్. డిగ్రీ 3 కనుక 3 వేయండి, సో 2³ 8. అంటే ఇప్పుడు మనకి 2025 a + b హోల్ 2025 యొక్క డిగ్రీ మనకి 2025 కనుక అవన్నీ యాడ్ చేస్తే 2 పవర్ 2025 అవుతుంది. అది మాట. సరే, సో ఇదొక రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ 1 వేద్దాం, ఇక్కడ 1 వేస్తే x బదులు 1 వేస్తే అది 1 - 1 0. అంటే 0 పవర్ ఎనీథింగ్ ఇస్ 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు NC0 - NC1 ప్లస్ NC2 - NC3 అండ్ సో ఆన్. అంటే ఇప్పుడు ఈ NC0 ఇటు సైడ్, NC1 ఇటు సైడ్, NC3 ఇటు సైడ్, ఆడ్ నెంబర్ అన్ని ఇటు సైడ్ తీసుకొస్తాను అనుకోండి, అప్పుడు ఇటు సైడ్ ఏమంటే ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఈవెన్ కోఫిషియన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆడ్ కోఫిషియన్స్. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ x = 1 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, సమ్ ఆఫ్ ది ఈవెన్ కోఫిషియన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆడ్ కోఫిషియన్స్. అంటే అర్థం ఏంటి, మనం తీసుకున్న ఎక్స్పాన్షన్లోని సో సమ్ ఆఫ్ ది ఈవెన్ కోఫిషియన్స్ సమ్ ఆఫ్ ది ఆడ్ కోఫిషియన్స్ ఈక్వల్ అనమాట. సో చూసుకొని కావాలంటే a³ + 3a² + 3ab² + b³. సో ఈవెన్ కోఫిషియన్స్ ఆడ్, ఇది ఆడ్, ఈ రెండు ఈవెన్. సో 1 + 3 అంతా 4. సో 3 + 1 అంతా 4. పోనీ a + b హోల్ స్క్వేర్ తీసుకోండి, అప్పుడైనా సరే ఈ రెండు ఆడ్ 1 3, ఇది ఈవెన్. సో 1 + 1 అంతా 2. అంటే మీరు ఏ బైనామియల్ ఎక్స్పాన్షన్ తీసుకున్నా సరే, బైనామియల్ థియరం తీసుకున్నా సరే, అందులో మనకి 2 అయితే తెలుస్తున్నాయి. ఏంటి, అన్నీ యాడ్ చేస్తే 2 పవర్ nకి ఈక్వల్. ఈవెన్ టర్మ్స్ యొక్క కోఫిషియన్స్ని యాడ్ చేస్తే అవి ఆడ్ టర్మ్స్ కోఫిషియన్స్కి ఈక్వల్ అనమాట. ఇది సమ్ స్పెషల్ కేసెస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ బైనామియల్ థియరీ అని కాన్సెప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో దీని యొక్క ఎక్సర్సైజ్ అనేది మీకు రేపు వస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా దాదాపు ఒక 30 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను రేపు ఎగ్జాక్ట్గా 7 o'clock మీకు అప్లోడ్ చేస్తాను. సో కనుక ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కింద మనకు కామెంట్ సెక్షన్లో ఎస్ఎస్ సూపర్ స్టార్ మాలేస్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ టైప్ చేయండి. అదేవిధంగా సో తెలుగులోని మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారండి చాలా మంది, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదేవిధంగా మీరు కూడా మీ యొక్క టాలెంట్ యూజ్ చేసి మంచి తెలుగులోని మంచి కామెంట్స్ని అందించండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని మనకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మీకు
బైనామియల్ థియరం తర్వాత ఇంకే చాప్టర్స్ కావాలి, చాలా అంటే చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా దసరా హాలిడేస్లో కంప్లీట్ చేస్తాను. కాకపోతే సండేస్ హాలిడేస్ వస్తే మీతో కూడా కవర్ చేస్తాను. ఈలోపు మీకు ఏది కావాలి, సో ఆ చాప్టర్ లేదంటే ఆ ఎక్సర్సైజ్ కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎక్కువ మంది ఏదైతే అడుగుతారో అది గ్యారంటీగా చేస్తాను. ఇప్పుడు బైనామియల్ థియరం అడిగారు కనుక బైనామియల్ థియరం కంప్లీట్ చేస్తాను. సో తర్వాత పెర్ముటేషన్స్, కాంబినేషన్, తర్వాత స్ట్రైట్ లైన్స్, తర్వాత కోనిక్ సెక్షన్స్, తర్వాత స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ వచ్చేస్తాయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు. టేక్ కేర్, బై.